గురుగాం మా పీజీ నుంచి ప్రయాగ్రాజ్కి అప్ అండ్ డౌన్ 1400 కిలోమీటర్ బైక్ మీద వెళ్ళాలి అని ఫిక్స్ అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ డెసిషన్ టెంట్ పర్చేజ్ చేయడం. సదర్ బజార్ మొత్తం వెతికాను, ఎక్కడా దొరకలే. చివరికి డెకత్లాన్లో 2500 రూపీస్ పెట్టి ఓన్లీ టెంట్, సిర్ఫ్ టెంట్ పర్చేజ్ చేశాం. బెడ్, పిల్లో, బ్లాంకెట్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే కాస్ట్ 5000 కంటే ఎక్కువ చూపిస్తుంది. ఇంకా అవేం వద్దు, ఓన్లీ టెంట్ ఒక్కటి చాలు అని టెంట్ మాత్రమే పర్చేజ్ చేశాం. Suitcase ready. Traveling tent from Decathlon. Up and down 1400 kilometers on bike. Traveling में खाने के लिए ఫ్రూట్స్ అన్నీ బ్యాగ్లో ఒకవైపు, బట్టలన్నీ ఒకవైపు అలా వేసి మొత్తం ప్యాక్ చేసాం అన్నమాట. మళ్ళీ 100 కిలోమీటర్స్ జర్నీ చేశాక మా బైక్ మిర్రర్స్ కొంచెం రిపేర్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మా దగ్గర ఉన్న ఫ్రూట్స్ తిని ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టేశాము. మళ్ళీ ఒక 100 కిలోమీటర్లు ప్రయాణించాక దారిలో ఒక చిన్న హోటల్లో చపాతీలు తిన్నామన్నమాట. చపాతీలు బాగానే ఉంది, కానీ దానికి ఇచ్చిన కూర మాకు నచ్చలేదు. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న పచ్చడి వేసుకొని ఆ చపాతీలు లాగించేశాం. కాన్పూర్లో 2-3 గంటలు ట్రాఫిక్లోనే ఇరుక్కుపోయాం. మేమైతే సర్వీస్ రోడ్లో కాబట్టి కొంచెం ప్లేస్ ఉంది. మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మొత్తం ట్రాఫిక్, వెహికల్స్ అన్నీ స్టక్ అయిపోయి ఉన్నాయి. కాన్పూర్ నుంచి ప్రయాగ్రాజ్ 200 కిలోమీటర్స్. ప్రయాగ్రాజ్లో ఉన్న రష్ వల్ల ఇంత దూరంలో ఉన్న కాన్పూర్లో కూడా ట్రాఫిక్ జామ్ అయిందంటే ఇంకా ఊహించుకోండి ఏ విధంగా జనం వచ్చారని. కాన్పూర్లో లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్లో వెళ్తుంటే ఆంజనేయ స్వామి టెంపుల్, శ్రీ భారద్వారి హనుమాన్ టెంపుల్, హనుమాన్ మందిర్ లోపల ఉన్న సింధూర ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని అక్కడే కాసేపు కూర్చొని మళ్ళీ మేము మా ప్రయాణం మొదలుపెట్టాం. ఒకసారి బోర్డు చదవండి, దక్షిణాముఖి శ్రీ భారద్వారి హనుమాన్ మందిర్. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్లు ఉంటే ఏమనుకోద్దు, మేరాకో హిందీ తోడా తోడా ఆత పురాణ హీ ఆత. కాన్పూర్ నుంచి ఒక 50 కిలోమీటర్స్ బయటకు వెళ్ళాక వెజ్ థాలీ ఆర్డర్ ఇచ్చి ఒక పెద్ద హోటల్లో మంచిగా భోజనం చేశాం. ఇంకా ప్రయాగ్రాజ్ 100 కిలోమీటర్స్ ఉంది అనగా చేసిన ప్రయాణం చాలు, సైడ్న టెంట్ వేసుకుని రెస్ట్ తీసుకుందాము అని ఫిక్స్ అయిపోయాం. हमारा टेंट रेडी, नीचे नीचे बोल टेंट ओपन डन अंदर का टेंट भी वेरी गुड. ఏ टेंट रेडी రెండిట్లోనే తీస్తాను, ఆరాంలో తీస్తాను. నీ దాంట్లో తీట్లా, దాంట్లో బాగా. బయట ఎంత చల్లగా ఉన్నా టెంట్లో మాత్రం చాలా వెచ్చగా హాయిగా ఉంది. ఓకే ఓకే ఇక్కడ ఓహో ఇక్కడ లైట్లు ఏమైనా ఉంటే అలాంటి తీసుకుంటారబ్బా. మార్నింగ్ నిద్ర లేచి బయలుదేరాం. ప్రయాగ్రాజ్ దగ్గర కాశీపూర్ అనే విలేజ్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసాం. అక్కడ ఒక చిన్న షాపులో టీ తాగేసి చలికి నిప్పుల దగ్గర వెచ్చదనాన్ని పొంది మళ్ళీ మేము మా ప్రయాణం మొదలుపెట్టాం. అక్కడ ఇటుక బట్టెల్ని మేము ఎక్స్ప్లోర్ చేసామరా. ఇక్కడ గుర్రాలని బాగా వాడడం ఒకటి నేను అబ్జర్వ్ చేశాను. ఫైనల్గా మహాకుంభ సంగమానికి వచ్చేసాం. దిస్ ఈజ్ మై టెంట్. దీని మీద ఇంకొక కవరేజ్ అయిపోతుంది. మహాకుంభ టెంట్ ఆఫ్టర్ సెకండ్ స్టెప్. ఇక్కడ చిన్న జిప్పు ఉంటుంది. ఇప్పుడు మన లగేజ్ అంతా టెంట్ లోపల పెట్టుకుందాం విత్ లాట్ ఆఫ్ లగేజ్. మన టెంట్లోకి మనం వచ్చేసాం. ఇప్పుడు జిప్ వేసుకొని కాసేపు పడుకున్నాం. ఫస్ట్ సంగమం దగ్గర రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో మొత్తం ఈ విధంగా ఉంటుంది. రోడ్ సైడ్ అయితే క్రౌడ్ ఇంకా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మేము అయితే ఇక్కడే మునిగి స్నానం చేసాము, ఇక్కడే టెంట్ వేసుకున్నాము, ఇక్కడే టెంట్ పక్కనే మా బండి పార్క్ చేసుకున్నాము.
ప్రయాగ్రాజ్ సంగమంలో 3 మునకలు వేసి కాసేపు జలకాలాడి ఆ భగవంతుడిని తలుచుకొని అలా 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 కాసేపు జలకాలాడేసి ఇంకా వెంటనే బయటకు వచ్చేసాం. నీళ్లు అయితే చాలా చాలా చల్లగా ఉన్నాయి. మేము సంగం సెక్టార్ 15 దగ్గర స్నానం చేశాము. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సెక్టార్ 9 దగ్గరికి వెళ్ళండి. అక్కడ మన తెలుగు వాళ్ళు దొరుకుతారు మీకు. తిరుపతి వాళ్ళది అక్కడ ఉంది ఆశ్రమం ఒకటి. సంగంలో స్నానం చేసిన తర్వాత అక్కడ మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఆంజనేయ స్వామి గుడి. సంగంలో స్నానం చేసి అక్కడ ఉన్న ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుంటేనే మనం వచ్చిన కార్యక్రమం పుష్కర స్నానం పూర్తి అయినట్లు. సంగం దగ్గర నుంచి ఆంజనేయ స్వామి దేవాలయానికి 4 కిలోమీటర్లు మేము నడుచుకుంటూ వెళ్ళాం. దారి మధ్యలో ఎంతో మంది నాగ సాధువుల దర్శనం చేసుకుంటూ వెళ్ళాం. ఇక్కడికి వచ్చి పూసలు అమ్ముకునే అమ్మాయి సెలబ్రిటీ అయిపోయింది. గర్ల్ ఫ్రెండ్ సలహాతో ముఖం తవ్వుకునే పుల్లలు అమ్ముకొని రోజుకు 4,000 రూపాయలు సంపాదించాడు ఒకడు. ఇక్కడ కుంభమేళాలో గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వాటిలో బెస్ట్ ఫెసిలిటీ ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్. పైన ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంట్ లాగి ఒక పెద్ద బోర్డు క్రియేట్ చేసి ఆ బోర్డుకి నెంబర్ ఆఫ్ సాకెట్స్ అరేంజ్ చేసి ఇక్కడికి వచ్చిన జనాలు మొబైల్స్కి ఛార్జింగ్ పెట్టుకునేలాగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్. ఈ విధంగా జనాల అవసరాలను గుర్తించడంలో మాత్రం యూపీ గవర్నమెంట్ అయితే పక్కా సక్సెస్ అయింది, అందులో నో డౌట్. ఈ ఫెసిలిటీ మాత్రం సంగం దగ్గర నుంచి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళే దారిలో మీకు లెఫ్ట్ సైడ్ ఛార్జింగ్ ఫెసిలిటీ కనిపిస్తుంది, చూడండి. ఫైనల్గా మేము ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చేసాం. ఇప్పుడు గుడి దగ్గర లైన్లో నించోవాలి మేము. ఇక్కడ పక్కన బారుగా కనిపిస్తుంది కదా, అదే లైన్. ఇది అటు ఇటుగా ఒక 0.25 కిలోమీటర్స్ ఉంటుంది. 0.25 to ½ కిలోమీటర్ ఉంటుంది. ఈ లైన్లో మనం నించోవాలి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం కోసం. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తుంటే లైన్లో మీరు నించున్నప్పుడు సైడ్న ఇక్కడ చాలామంది ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకువెళ్ళడానికి పూలు, పండ్లు, ప్రసాదాలు అవన్నీ అమ్ముతూ ఉంటారు. 10 రూపాయల్లో ఉంటుంది, 50 రూపాయల్లో ఉంటుంది, 20 రూపాయల్లో ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్నది ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏమిటంటే గుడి లోపల ఆంజనేయ స్వామి పడుకొని ఉంటాడు. ఒక్కసారి ఆంజనేయ స్వామి దేవాలయంలోకి మనం ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ క్రౌడే, రైట్ సైడ్ క్రౌడే, ఫ్రంట్ సైడ్ క్రౌడే, మన బ్యాక్ సైడ్ టెంపుల్ మొత్తం కూడా జనాలతో కిక్కిరిసిపోతూ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంది. టెంపుల్కి దగ్గరికి వెళ్ళే కొద్దీ ఈ విధంగా ఉంటుంది, చూడండి. దేవాలయం మొత్తం కూడా సింధూరపు రంగులో ఉంటుంది. చాలా 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 అందంగా సింధూరపు రంగులో ఉంటుంది. మీరు చూడండి, గోపురాలు కూడా ఎంతో అందంగా అరేంజ్ చేశారు. ఇక్కడ నేను ఏ వాయిస్ యాడ్ చేయను, మీరే వినండి, చూడండి. As per the rules, we should not capture the image of Lord Hanuman. దేవాలయం లోపల నుంచి బయటకు రాగానే ఇక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. వాటర్ పట్టుకొని తాగండి. ఎంతోమంది చెట్టు కింద దీపాలు కూడా వెలిగించారు. ఇక్కడ చెట్టు దగ్గర చిన్న గుడిలో మాకు బొట్టు కూడా పెట్టారన్నమాట. తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మరలా బయటకు వచ్చి శంకరుడి దర్శనం చేసుకొని శంకరాచార్యుల పీఠానికి వెళ్ళాము. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మవారి దర్శనం, ఫస్ట్ ఫ్లోర్లో వెంకటేశ్వర స్వామి దర్శనం, సెకండ్ ఫ్లోర్లో శివుడి దర్శనం మనం చేసుకోవచ్చు. పై నుంచి చూస్తుంటే ప్రపంచం మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది. ప్రయాగ్రాజ్ వచ్చిన కార్యక్రమం మాది సక్రమంగా అయిపోయింది. క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. కుంభమేళా వెళ్ళాలి అనుకుంటున్న వారికి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.